హాయ్! హలో! నమస్తే. నా పేరు రాధాకృష్ణ. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదైనా కొత్తగా సంవత్సరంలో కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రావాలని చెప్పేసి నేను అనుకున్నా. అందు గురించి ముందు ఈ సినిమా రివ్యూలతో మీ ముందుకు స్టార్ట్ చేస్తున్నాను. 'మనశంకర వరప్రసాద్' సూపర్‌గా ఉంది సినిమా. మంచి సక్సెస్. అయితే ఈ పండక్కి మంచి జోష్ ఉన్న సినిమానైతే చిరంజీవి గారు తీసి సక్సెస్ అయ్యారనే ఆహ్, మొత్తం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ముందు చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు ఈ 70 ఏళ్ల వయసులోని అనేది అందరికీ తెలిసింది. ఆయన ఎలాగా కష్టపడ్డారు. కానీ అంతకన్నా ఎక్కువ వర్కౌట్ చేసింది ఏంటంటే అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారు ఒక సంవత్సరం నుంచి డైరెక్టర్‌గా తన తాలూకా అన్ని పబ్లిసిటీలోని కాదు, టోటల్‌గా ఈ స్క్రిప్ట్ వర్క్ మీద చాలా వరకు కృషి చేసి చక్కగా మంచి విందనేది పండగకి, సంక్రాంతికి అందరికి అందజేశారని అనిపించుకోవచ్చు. అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్‌లీగా మనశంకర వరప్రసాద్ అనేది సూపర్‌గా అదే అన్నీ మొత్తం ఆల్ ఎలిమెంట్స్‌తో చక్కగా వడ్డించారు అందరూ ఆయన. అయితే ఈ సినిమాని అతను స్టోరీ తయారు చేసుకునే విధానం గాని, అంటే కాన్సెప్టు మనకి తెలిసిన అంటే మనకి ఇంతకుముందు 2019 2019లో 'విశ్వాసం' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తే ఇది దగ్గర పోలికలు కనిపిస్తాయి. ఎందుకంటే అందులోని కూడా 'నయనతార' గారు, అజిత్ గారు తమిళ్ మూవీ అది. ఆ తమిళ్ మూవీని అజిత్ గారు ఏ విధంగా అయితే ఇద్దరు డైవర్స్ అంటే పెళ్లి చేసుకుంటారు, లవ్ చేసుకొని ఆ తర్వాత ఇద్దరు విడిపోతారు. తర్వాత పాప కోసం చిన్న స్ట్రగలింగు. ఆ స్ట్రగలింగ్‌లో పాపని మళ్ళీ ఈయన అక్కడికి సెక్యూరిటీగా రావడం, పెట్టడం. తర్వాత ఆమె అతన్ని మళ్ళీ కమ్‌బ్యాక్ రావడం అలా ఇవన్నీ జరుగుతది. మొత్తం స్క్రిప్ట్ అయితే ఇది స్టోరీ లైన్‌లో ఉంది. ఇదే స్టోరీ లైన్‌లో సేమ్ మన శంకర వరప్రసాద్ గారు కూడా సేమ్ అలాగే ఉంటది. మొత్తం ఓవరాల్‌గా కాన్సెప్ట్ చూసుకున్నా. అంటే ఇందులో బ్యాక్ డ్రాప్ చక్కగా ఈ ఈదికి అన్నీ మిక్స్ చేశాడు. ఒక కామెడీ గాని, డాన్స్ గాని, పాటలు గాని ఎటువంటి హంగులు, ఆర్భాటాలు అంటే చక్కని విందు సంక్రాంతికి ఎలాగా మనకి సంక్రాంతి ముగ్గులని, మధ్యలో గొబ్బెమ్మలని పెట్టుకుంటారు. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ పిండి వంటలు, నవకాయ పిండి వంటలతోనే వంటలు తయారు చేస్తారు. తర్వాత కారాలు, మిరియాలు ఇవన్నీ ఉంటాయి గదా! టోటల్‌గా అవన్నిటిని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే మనం మంచి సంక్రాంతి విందునైతే తయారు చేసుకుంటాం. ఆ విధంగా ఇక ఒక్కొక్కటి పేర్చి చక్కగా ఒక కామెడీ గాని, ఒక సెంటిమెంట్ గాని, లేదా డాన్స్ గాని, లేదా సాంగ్స్ గాని ఇలా ప్రతి రకమైన ఏ ఎలిమెంట్‌ని వదలకుండా అన్నిటిని మిక్స్ చేసుకొని అనిల్ రావిపూడి గారైతే మంచి స్టోరీని పకడ్బందీగా తయారు చేసుకొని చిరంజీవి గారి మీద ప్రయోగించి తీశారు. అయితే ఇందులో ఇంకా పెద్ద అంటే మధ్యలో ఒక జోష్ ఏంటంటే వెంకటేష్ గారు. వెంకటేష్ గారు కథాంశం కూడా ఇందులోనే మిక్స్ చేసేటప్పుడు ఎంత చక్కగా అంటే ఇద్దరికీ ఎటువంటి ఇది లేకుండా అంటే హీరోయిజాలు తగ్గకుండా ఆయన్ని కొద్దిగా మిక్సప్ చేసుకొని అద్భుతంగా అయితే అది సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే వెంకటేష్ గారు రావడంతో మరింత సినిమాకి మంచి హైప్ వచ్చి గ్రాఫ్ కూడా పెరిగింది. అది జనాలకి అందరికి కూడా చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అందు గురించి సంక్రాంతికి వస్తున్నాం 'మనశంకర వరప్రసాద్' సంక్రాంతికి వస్తున్నాం అనేది సూపర్‌గా టైటిల్ కూడాను బాగా ప్లస్ అయింది. అంటే ఈజీ క్యాచీ వేలో ఉంటది మొత్తం అందరికి కూడాను. ఎందుకంటే చిరంజీవి గారు పేరేమో 'శివశంకర వరప్రసాద్'. ఆయన టైటిల్ ఆయనకి పెట్టినట్టు ఉంటది. రెండోది సురేఖ గారు వాళ్ళ మిసెస్. అయితే ఇక్కడేమో శశిరేఖ అని పెట్టేసి వాళ్ళకో పాట కనెక్ట్ అయింది. అదే లైఫ్ టైమ్ పాడుకునేగా ఫ్యామిలీ సాంగ్ కింద వాళ్ళకి ఒక డెడికేట్ చేసినట్టుగా ఒక పాట ఒకటి. అది అన్నీ ఎటువంటి పరిస్థితుల్లోని చూసుకుంటే అన్నిటిని కూడాను కరెక్ట్‌గా జోడించినట్టుగా ఉంటది. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్‌గా అంటే చిరంజీవి గారి కూతురు గారు చాలా సక్సెస్ అయ్యారు. చాలా బావుంది సినిమా అయితే. ఇది పండక్కి చూడదగ్గ సినిమాగా మీ ముందుకి వచ్చింది. అందరూ కూడాను బావుంది. ఫ్యామిలీతోని విపరీతంగా వెళ్లి చూస్తున్నారు. తర్వాత టికెట్స్ రేట్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. చాలా బావున్నాయి. టికెట్స్ రేట్స్ కూడా చాలా చక్కగానే ఎక్కువ హైప్ లేకుండా ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా వాళ్ళు కూడా నిర్ణయించి చకచకా టికెట్స్ రేట్‌ని పెట్టుకొని చూసారు. కనుక అందరూ కూడాను ఈ సంక్రాంతికి మంచి ఎంజాయ్‌మెంట్‌తో చూడదగ్గ సినిమాగా 'మనశంకర వరప్రసాద్' గారు 'సంక్రాంతికొస్తున్నాం' అనేది చాలా బావుంది. ఈ ఈ నేను చెప్తున్నది జెన్యూన్ రివ్యూ. మీకు ఏమి దీంట్లో ఏమి లేదు. కాకపోతే సినిమా మాత్రం హైలైట్. అంటే మనం చూస్తున్న ఈ 2 గంటలు, 2:30 గంటల సినిమా హాయిగా అలా వెళ్ళిపోతుంది ఎక్కడా కూడా. అంటే చిరంజీవి గారి వెర్సటైల్ యాక్టింగ్ అంటే పాత 'రౌడీ అల్లుడు' ఆ టైంలోనే ఏ విధంగా అయితే చిరంజీవి గారిని
దీనిగా చూపించాలనుకుంటే, జోష్‌గా చూపించాలనుకున్న ఆ జోష్ అంతా కూడా అందులో కనిపించింది. అందులో మంచి కామెడీ టైమింగ్. చిరంజీవి గారికి మంచి కామెడీ టైమింగ్ ఉంటది. ఆ కామెడీ టైమింగ్‌ని అందరూ ఇష్టపడతారు. చాలా వరకు ఫ్యాన్స్ అందరికి కూడా పండగ. ఈ విపరీతమైన జోష్‌తో చిరంజీవి గారు మళ్ళీ ముందుకు రావడంతో ఈ సినిమా అయితే అద్భుతమైన సక్సెస్ అయితే అందుకుంది. అందరూ కూడాను 'మనశంకర వరప్రసాద్' పండక్కి వస్తున్నారు. చాలా చక్కగా ఉంది మూవీ. మీరందరూ చూసి మంచి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా రివ్యూ ఎలా ఉంది అనేది అంటే సినిమాలో నేను చెప్పేదేంటంటే 'విశ్వాసం' సినిమాని తీసుకొని లీడ్‌గా కథ రాసుకున్నారైతే బావుంది అని చెప్పదలుచుకున్నాను. అందు గురించి చెప్తున్నాను. సరే చాలా సూపర్ సినిమా అందరూ చూడొచ్చు. చూడదగ్గ సినిమా. చూడొచ్చు కాదు చూడదగ్గ సినిమా. మీరందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ. ప థాంక్ యూ వెరీ మచ్.